నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. విధిరాత తలరాత అంటే ఏంటి? పుట్టిన సమయానికి తలరాతకి సంబంధం ఉందా? గ్రహాలు మన తలరాతను మారుస్తాయా? మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, విధిరాత తలరాత, అవును, చాలా మంది అంటుంటారు విధి రాసిన రాత ఇది, నా తలరాత ఇలా ఉంది, ఇలా జరిగిందని. అసలు ఈ విధిరాత అంటే ఏంటి, తలరాత అంటే ఏంటి గురుగారు? చాలా మంచి మాట. విధిరాత అన్నది ఏంటంటే వాళ్ళు యొక్క చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలాలను బట్టి, కర్మఫలాలను బట్టి మరలా ఈ జన్మలో అంటే మళ్ళీ జన్మించే సమయానికి తన పుట్టినటువంటి సమయాన్ని బట్టి గ్రహాలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో ఆ యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళ యొక్క తలరాతల్ని తెలియచేస్తాడు. దాన్ని అదృష్టవంతుడు అయితే అదృష్టవంతుడు, లేదంటే దురదృష్టవంతుడు అయితే దురదృష్టవంతుడు అనే విషయానికి ఏంటంటే ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి నిర్ధారణ చేస్తాయి. సపోజ్ మనకు అదృష్టవంతుడు, మన అదృష్టం ప్రోగ్రాం కాబట్టి అదృష్టవంతుడు అనుకుందాం. అదృష్టవంతురాలు స్త్రీనైతే అదృష్టవంతురాలు, అదే మగవాడిని అయితే అదృష్టవంతుడు. ఈ యొక్క అదృష్టవంతుడు అని తెలియచేయడానికి చెప్పాలంటే గ్రహాల యొక్క స్థితిగతులు. మనకు ఎగ్జాంపుల్గా వృషభ లగ్నం అంటే మనకు రాశులలో 12 రాశులు ఉంటాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు. అందులో మేషం, రెండవది వచ్చేసి వృషభం. ఈ వృషభంలో సూర్యుడు ఉండి, అలాగే 10వ స్థానం కుంభరాశిలో గురువు కానీ లేదా శుక్రుడు కానీ, వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరున్నా, లేదు గురువే ఉన్నాడనుకోండి, తనని అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, వాడు పుట్టగానే వాళ్ళ కుటుంబానికి అసలు చెప్పాలంటే పుట్టగానే కాదు, కడుపులో ఉండంగానే వాళ్ళ యొక్క తలరాతలే మారిపోతాయి. అదే విధిరాతలే మారిపోతాయి. వాడు కడుపులో పెరుగుతుండగానే వాళ్లకు అన్ని విధాల కలిసి రావడం అనేది ప్రారంభమవుతుంది. వాడు ఇంకా పుట్టిన తర్వాత కూడాను ఇంకా వాళ్ళకు విశేషంగా కలిసి రావడం జరుగుతుంది. దాన్నే మనం చాలామంది చెప్పుకుంటుంటారు, మా అబ్బాయి అదృష్టవంతుడు, మా అబ్బాయి పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది, మేము కూడా అదృష్టవంతులమే అని చెప్తారు. దాన్నే మనము ఇందాక చెప్పుకున్నట్టుగా వృషభ రాశి, వృషభ లగ్నంలో సూర్యుడు ఉండి, అలాగే 10వ ఇంట కుంభరాశిలో గురువు ఉన్నట్టయితే వాడు విశేషంగా ఏది చేసినా కూడా కలిసి వస్తూ ఉంటుంది. చదువులో కానీ తను మంచి తెలివితేటలు కలిగిన వాడు, లేదా వాడు 10 మందిని చదువుతాడు ముందు. అంటే చదువు మనం చదవడం కన్నా కూడా ముందు మనుషులను చదువుతాడు, లోకాన్ని చదువుతాడు. అంటే తను మల్టీ టాలెంట్ పర్సన్ అన్నమాట. ఎలా బ్రతకాలో 10 మందికి నేర్పిస్తాడు, తను ఎలా జీవించాలో కూడా తను తెలివైన వాడు కాబట్టి తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ప్రతి విషయంలో, ప్రతి రంగంలోనూ అతను చాకచక్యంగా నడుచుకోవడం, వ్యవహరించడం, ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రంగాలలో కూడా అతను రాణించడం జరుగుతుంటుంది. చిన్నప్పుడు చదువుకునేటప్పుడే స్కూల్లో 100 మందికి లీడర్గా వాడి జీవితం ప్రారంభమవుతుంది. అక్కడే అసలు రాజకీయం అనేది ప్రారంభం. అంటే 100 మంది పిల్లలకి వీడు ఒక లీడర్గా స్టార్ట్. అలా వాడి జీవితం అంతా కూడా లీడర్ పొజిషనే ఉంటుంది. దాన్ని విధిరాతలో ప్రధానమైనటువంటి అదృష్టవంతుడు. అలాగే ఇందాక మనం దురదృష్టవంతుడు అని కూడా చెప్పుకున్నాం. ఈ విషయానికి వచ్చేటప్పటికి అదే లగ్నంలో, వృషభ లగ్నంలో కుజుడు ఉండి, అలాగే 10వ ఇంట కుంభరాశిలో రవి ఉన్నాడనుకోండి, వాడి జీవితం అంతా కూడా కష్టపడినా కూడా ప్రతిఫలం ఉండదన్నమాట. ఏది చేసినా కలిసి రాకపోవడం. అప్పుడు అతను అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఏది చేసినా కూడా కలిసి రాలేదని చెప్పేసి చెప్పుకుంటుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా వాడు పుట్టిన తర్వాత అని ఉన్నటువన్నీ ఊడిపోయాయి. అంటే
సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా కర్పూర హారితలాగా కరిగిపోయాయి, వీడు నష్టజాతకుడు, దురదృష్టవంతుడు అని కూడా ఇలా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అన్నది జాతక యొక్క చక్రం, అనగా వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళ తలరాతలన్నీ కూడా, వాళ్ళ యొక్క విధిరాతలన్నీ కూడా పూర్వజన్మ కర్మానుసారాన్ని బట్టే ఆ పుట్టే సమయానికి ఆ గ్రహాలు ఆయా స్థానాల్లో స్థిరపడతారు. ఆ సమయంలోనే ఇతను కూడా జన్మించడం జరుగుతుంటుంది. గర్భంలో ఉండంగానే తన తలరాతలు అనేది బ్రహ్మ రాయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తము అని మనం చెప్తుంటాం. అది ఏమిటంటే కాలాల్లో 8వది, అలాగే ఉదయం 4 గంటల నుంచి 6 లోపల వరకు కూడా బ్రహ్మ ముహూర్తం. ఈ బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళ చేసిన దాన్ని బట్టి వాళ్లకు ఏమి రాయాలో దాన్నే నుదుటి మీద రాస్తాడు. దాన్నే విధి రాత, తలరాత. వాళ్ళు ముందు చేసినటువంటి మంచి ఫలితాలు అధికంగా ఉన్నాయనుకోండి, శుభ ఫలితాలు, దానికి బట్టి మహర్జాతకుడిగా రాసేస్తాడు. అలాగే వాళ్ళు ముందు జన్మలో చేసినవన్నీ కూడా నేరాలు ఘోరాలు అధికంగా ఉన్నాయనుకోండి, దానికి తగినట్టుగా కూడా వాడిని కర్మజీవిగా దురదృష్టవంతుడిగా కూడా రాయడం జరుగుతుంటుంది. ఇలా వాళ్ళ తలరాతలన్నీ కూడా ఎప్పుడు ఏం జరగాలో, ఎక్కడ ఏం జరగాలో, ఏ సమయంలో ఏది జరగాలనో అది శాసనం అన్నట్టుగా రాసేయడమే విధి రాత. ఓకే గురుగారు, మనకు కాలర్ ఉన్నారు చెన్నై నుంచి, పార్వతి గారు. పార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను మా మనవడి జాతకం అడుగుదామని ఫోన్ చేస్తున్నా అండి. పేరు డీటెయిల్స్ చెప్పండి. నమస్కారం. అనిరుద్ శ్రీదత్ అండి. అనిరుద్ శ్రీదత్. ఓకే. వాడి పేరు, వాడు పుట్టిన టైము 2007 మే 30 ఉదయం 9:30. 2007 మే 30 ఉదయం 9:30. ప్లేస్ చెప్తారా పార్వతి గారు? ముంబై అండి. ముంబైలో జన్మించారు. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? వాడి ఫ్యూచర్, చదువు ఎలా ఉంటుంది, జాబ్ ఏంటి అని అడుగుతున్నా. ఓకే. హలో, చెప్పండి గురుగారు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. మీ మనవడమ్మా? అవునండి. ఎన్ని గంటలకు అన్నారు సమయం? 9:30. ఉదయం 30వ తారీఖు 5వ నెల 2007. సరేనమ్మా, పర్వాలేదు. మీ మనవడు పుట్టినటువంటి జాబు గురించి చెప్పండి. తెలియచేస్తానమ్మా. అబ్బాయి పుట్టింది శ్రీ సర్వజిత్తునామ సంవత్సరము, అధిక జ్యేష్ఠ మాసం, అనగా ఆ మాసం వచ్చేసి అధిక మాసం వచ్చింది, ఎక్స్ట్రా నెల. తర్వాత వచ్చేసి చతుర్దశి, శుద్ధ చతుర్దశి బుధవారము, విశాఖ నక్షత్రము, అలాగే తులారాశి 2వ పాదంలో జన్మించాడమ్మా. అబ్బాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతకరీత్యా విద్యా ఉద్యోగానికైతే ఎటువంటి ఆటంకాలు లేవమ్మా, మంచి పొజిషనే ఉంది. ఆరోగ్య విషయంలోనూ కాస్త వివాహ విషయంలో మాత్రమే అది కూడా స్వల్పమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. విద్యా ఉద్యోగంలో వచ్చేటప్పటికి అబ్బాయి మల్టీ టాలెంటెడ్, ఏ రంగంలోనైనా కూడా రాణించగలడు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని బాలగ్రహ దోషాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి వీలైనంత వరకు గణపతికి, మహాగణపతికి ఉత్తరేణి ఆకుతో, అంటే ఉత్తరేణి పుల్లలతోటి అబ్బాయి చేత బుధవారం లేదంటే ఆదివారం అర్చన చేయిస్తూ ఉండండి. అలా ఒక 9 వారాలు చేయించండి. అబ్బాయి చక్కగా మంచి అభివృద్ధి అనేది విద్యా ఉద్యోగాల్లో రాణిస్తాడమ్మా. ఇలా చేసుకోండి. శుభం. శ్రీకాకుళం నుంచి మరో కాలర్ ఉన్నారండి, యోగేంద్ర గారు. యోగేంద్ర గారు నమస్తే అండి. నమస్తే. మీ డీటెయిల్స్ చెప్తారా? అదేనమ్మా, మా బాబు ఓకే. నెల 5వ తేదీ, 9వ నెల 5వ తేదీ, 12 అండి, 12వ నెల. ఓకే. 5వ తేదీ 2022 అండి. 2022. ఒట్టు 2 అండి, ఒట్టు 2. 2002. పేరు చెప్పండి. 2002. యోగేంద్ర, పన్నీర్ యోగేంద్ర. ప్లేస్ ఎక్కడ అండి, ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం. సమయం చెప్తారా? సమయం, పుట్టిన సమయం 3:30 అండి. 3 ఉదయం అండి, సాయంత్రం 3:30. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ బాబు గురించి? చదువు లేదండి. ఆడికి
ఓకే, ఆ, మాట్లాడండి. తెలియచేస్తాను. హలో, హలో నమస్కారం సార్. యోగేంద్రనా? యోగేంద్ర మా బాబు అండి. అవును. అబ్బాయి పుట్టింది శ్రీ చిత్రభానునామ సంవత్సరం ఆ, మార్గశిర మాసంలో పుట్టాడండి. ఆహా. అలాగే ఆ రోజు వచ్చేసి విధియ, శుద్ధ విధియ, గురువారము, మూలా నక్షత్రము, మూల నక్షత్రం. ఒకటో పాదము, ధనుసు రాశిలో పుట్టాడు. అబ్బాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి విద్యకు ఆటంకమే ఉంది, అలాగే ఆరోగ్యానికి కూడా సంబంధించి ఆటంకమే ఉంది. ఆరోగ్య విషయంలో ఏమన్నా సమస్యలు వచ్చున్నాయి అబ్బాయికి? ఆరోగ్య సమస్యలో అప్పుడప్పుడు బాగోదు, కానీ విద్యలో బాగా ఆటంకం అండి. రెండిటికీ ఆటంకమే. ముందు ఆరోగ్యం అంటేనే విద్యకు అన్నిటికీ ఆటంకం వస్తుంది. అంటే ఏంటంటే ఆరోగ్యం అనగా ఏంటంటే తనకు బ్రెయిన్కు సంబంధించి, ఆ, మెదడుకు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తి అనేది ఉండడం లేదు అబ్బాయికి. ఉంటుంది. రెండు అది ఆరోగ్యపరంగా వచ్చేటువంటి లోపమే. అయితే ఆరోగ్యం అనేది ఏంటంటే అది గ్రహస్థానాల యొక్క దోషం అన్నమాట. విద్యాస్థానంలో శని ఉండడం వల్ల అబ్బాయికి మతిమరుపు ఉంటుంది, ఆలోచన అనేది తక్కువ ఉంటుంది, నిద్ర కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, చెప్పింది మర్చిపోవడం, గుర్తుంచుకోకపోవడం కూడా ఉంటుంది. ఇలా అనేక సమస్యలు, ఒకటి కాదు. దీంతోపాటు అబ్బాయికి గ్రహణ దోషం ఉండడం వల్ల కూడా ఆరోగ్యపరంగాను, అలాగే ఇంకా కూడా అంతకంటే మించి సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే బాలారిష్ట దోషాలు ఉండడం వల్ల ఈ అబ్బాయికి నీటి గండం జరిగే అవకాశం ఉంది. చిన్నప్పుడు ఏమైనా నీటి గండం జరిగిందా? ఎట్లేదు సార్, ఎట్లేదు. అదృష్టవంతుడివి. అదొకటి. అదే కాకుండా తనకు శ్వాసకోశలకు సంబంధించి, కోల్డ్ జలుబుకు సంబంధించి పెద్దగా మేజర్గా ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. కాబట్టి అది పూర్తిగా ఒకసారి జాతకాన్నంతా క్లియర్గా తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చినాక తెలుసుకోవడం కన్నా ముందే తెలుసుకొని తగిన జాగ్రత్తగా మన జీవితాన్ని వ్యవహరించడం మంచిది. అబ్బాయి జాతకరీత్యా వీలైనంత వరకు బుధునికి అంటే నవగ్రహాలలో బుధుడు ఉంటాడు కదండి, ఆ బుధునికి పెసలతోటి అష్టోత్తరం చేయించండి. పెసలు ధాన్యంతో అష్టోత్తరాన్ని, బుధ అష్టోత్తరాన్ని బుధవారము అప్పుడప్పుడు వీలైనప్పుడు కూడా చేస్తూ ఉండండి. ఒకవేళ ప్రతి బుధవారం కుదరని పక్షాన పౌర్ణానికి అలా 9 మాసాలు అంటే 9 నెలలు మాసంలో ఒక పౌర్ణమి రోజు బుధునికి ఈ యొక్క పెసల ధాన్యంతో అష్టోత్తరం చేస్తూ వస్తుంటే అబ్బాయికి కాస్త మెమొరీ పవర్ అనేది పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చక్కగా విద్యలో రాణిస్తాడన్న శుభం. మరో కాలర్ ఉన్నారు గురువు గారు, శిరీష గారు ఇల్లందు నుంచి. శిరీష గారు నమస్తే అండి. నమస్తే మేడం. డీటెయిల్స్ చెప్తారా పుట్టిన తేదీవి? ఓకే మేడం, చెప్పండి. 1996 7వ నెల 14వ తారీఖు. ఓకే, సమయం? ఇల్లందులో. సమయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. శిరీష గారు దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించా? 1996 7వ నెల, డేటు 14వ తారీఖు, సమయం 6 గంటలు సాయంత్రం. సరేనండి. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి అమ్మా, ఏంటి విషయం? మ్యారేజ్ గురించి అడుగుదాం అనేసి కాల్ చేశాను. మంచిదమ్మా. మీరు పుట్టింది శ్రీ ధాతృనామ సంవత్సరం, మీరు పుట్టింది కూడా అధిక ఆషాఢ మాసంలో పుట్టారు, అంటే ఎక్స్ట్రానల్లో పుట్టారనమాట. తర్వాత బహుళ చతుర్దశి, ఆదివారము, ఆరుద్ర నక్షత్రము, 4వ పాదము, అలాగే మిథున రాశిలో పుట్టారండి. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక రీత్యా కాస్త కుజదోషం ఉందమ్మా, చూపించారా? చూపించలేదు గారు, కాకపోతే ఈ మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. మంచిది. దానికి ఏదైనా పరిష్కారం చేసుకోండి అమ్మా, ఎందుకంటే అమావాస్య ముందు రోజు పుట్టారు కదా. అమావాస్య ముందు రోజు పుట్టడం వల్ల అదొకటి. తర్వాత చతుర్దశిలోను ఆదివారం చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం కాబట్టి, దాంతోపాటు కుజదోషం ఉండడం వల్ల వివాహ జీవితంలో ఆలస్యం జరగడం కానీ, లేదంటే ఒకవేళ ఇదివరకే వివాహం అయ్యున్నా కూడా కాస్త ఇబ్బందులు పడేవాళ్ళమ్మా. వివాహం అయిన తర్వాత ఇబ్బందులు పడడం, తర్వాత అప్పుడప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రెమెడీ అనేది సక్సెస్ కాకపోవడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ముందు జాగ్రత్తగా
క్లియర్గా నీ జాతకాన్ని పూర్తిగా తెలుసుకొని దానికి తగినట్టుగా నీ జాతక రీత్యా ఏం చేయాలో అది చేసుకున్నట్టయితే చక్కగా నీ జీవితం అంతా కూడా 3 పూలు 6 కాయల బాగుంటుంది. అంటే తొందరగా వివాహం అవడం, తర్వాత వచ్చేసి వివాహ తదనంతరం కూడాను సంసార జీవితం అనేది సుఖంగా ఉంటుందమ్మా. అలా చేసుకోండి. శుభం. గురుగారు పద్మావతి గారు ఉన్నారు కాలర్ విజయవాడ నుంచి. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. డీటెయిల్స్ చెప్తారా? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, నాకు డీటెయిల్స్ చెప్పండి. 2015 డిసెంబర్ మంగళవారం రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు బాబు 15వ తేదీ డిసెంబర్ 2 గంటల 8వ తారీఖు. ఓకే, 8వ తారీఖు 12వ నెల 2015. ఓకే, సమయం 2 గంటలు 2 గంటల 15 నిమిషాలు. ఉదయం అండి? మధ్యాహ్నం. పేరు చెప్తారా బాబుది? రేవంత్ రెడ్డి అండి. రేవంత్ రెడ్డి. పుట్టిన స్థలం? సీఎమ్మా? రేవంత్ రెడ్డి అండి. పుట్టిన స్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ఓకే, సరేనమ్మా, పర్వాలేదు. జన్మనామమే లేండి మీ అబ్బాయిది. మీ అబ్బాయి అమ్మా? అబ్బాయి అండి. బాబు బాగా అల్లరి చేస్తాడు. సరేనమ్మా, మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ మన్మథనామ సంవత్సరము, అలాగే కార్తీక మాసంలో పుట్టారమ్మా. అబ్బాయి పుట్టినటువంటి తిథి కూడాను బహుళ ద్వాదశి మంగళవారము, స్వాతి నక్షత్రము, తులారాశిలో పుట్టారు. జన్మనామం రేవంత్ రెడ్డి. తర్వాత తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి అబ్బాయి జాతక రీత్యా కుజదోషము, అలాగే కాలసర్పదోషము, అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయమ్మా. విద్యలోనూ ఆటంకాలే, ఆరోగ్య విషయంలో కూడాను ఆటంకాలే. అబ్బాయికి ఏమైనా సైట్ వచ్చిందమ్మా ఇప్పుడే చిన్న వయసుకే? హలో, సరే పర్వాలేదు. అబ్బాయి యొక్క ఆరోగ్యరీత్యా కూడా సమస్యలే ఉన్నాయి, విద్యారీత్యా సమస్యలే ఉన్నాయి, ఉద్యోగరీత్యా కూడా సమస్యలే ఉన్నాయి. అలాగే ఇంకా అంతకంటే మించి వివాహ జీవితంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. అబ్బాయి జాతకాన్ని పూర్తిగా ఒకసారి క్షుణ్ణంగా క్లియర్గా తెలుసుకోండి. అంటే సంపూర్ణంగా తెలియచేసే వాళ్ళు ఉన్నప్పుడు తెలుసుకోవడం చాలా మంచిది. దానికి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే పూర్తిగా అబ్బాయి భవిష్యత్తు అంతా కూడా ఏం జరుగుతుంది, ఏం జరిగిపోయింది, ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా క్లియర్గా మీకు తెలియచేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా రెమెడీ కూడా ఏంటి చేసుకుంటే బాగుంటుందో అది చేస్తే అబ్బాయి చక్కగా అన్ని రంగాలలో రాణిస్తాడమ్మా. లేదంటే అనేక ఆటంకాలు, తర్వాత బాధపడితే ప్రయోజనం లేదమ్మా. ఇలా చేసుకోండి. శుభం. గురుగారు ఇందాక మీరు చెప్పారు అదృష్టవంతులు దురదృష్టవంతులు అని చెప్పారు. అదృష్టవంతులు అయితే ఓకే, హ్యాపీ. దురదృష్టవంతులుగా జన్మిస్తే అంటే దురదృష్టం నుంచి కొంత ఉపశమనం కలగాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి? మంచి మాటే. ఇప్పుడు మనము పొద్దున్నే స్నానం చేస్తే మన శరీరం పైన ఉన్నటువంటి మురికి మలినం అంతా కూడా వెళ్ళిపోయి మనకు మన మనసుకి తెలియనటువంటి ఆనందము, సంతోషము, అంతేకాకుండా మనలో మనం అద్దంలో చూసుకొని నేను అందంగా ఉన్నాను అని చెప్పేసి మురిసిపోతాం, సంతోషపడతాం. శరీరం కూడా యాక్టివేషన్ అవుతుంది ఆ స్నానం చేయడం వల్ల. అలాగే మీరు అన్నట్టుగా దురదృష్టవంతుడైతే ఏమిటి అంటే ఇందాక స్నానం చేస్తే మన శరీరం అంతా శుభ్రమైనట్టుగా మన తలరాతను కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు, మన విధిరాతను కూడా మార్చుకోవచ్చు. 100% మార్చలేకపోయినా కొంతవరకైనా కూడా బెటర్గా జీవించడానికి మంచి మార్గాలు అయితే అదే గ్రహాల రీత్యా ఏ గ్రహాలు అయితే మనకు నెగిటివ్గా ఉన్నాయో, అంటే శత్రువులుగా ఉన్నారో, అటువంటి వాళ్ళని కూడా మనం మిత్రులుగా మార్చుకోవడానికి ఈ రెమెడీ ఎవరికైనా కూడా, అంటే ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి మార్గాలు అనేది రెమెడీ. ఆ రెమెడీ ఏమిటి అంటే ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళకి తగిన రెమెడీ చేసుకోవాలి. అందరికీ ఒకే రెమెడీ ఉండదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్నానం చేస్తే శరీరం శుభ్రమైనట్టుగా మన విధిరాత, మన తలరాత కూడా శుభ్రం చేసుకోవచ్చు. చక్కగా సమయానుకూలంగా మనము మన జీవనాన్ని ప్రశాంతంగా, మనశ్శాంతిగా జీవితాన్ని సాగించవచ్చు. ఇలా చేస్తే కలిసి వస్తుంది. దురదృష్టవంతుడు కూడా అదృష్టవంతుడయ్యే మార్గం ఉంటుంది. ఓకే గురుగారు, సిద్దిపేట నుంచి ఒక కాలర్ ఉన్నారు, కరుణాకర్ గారు. కరుణాకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి.
డీటెయిల్స్ చెప్తారా? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే కరుణాకర్ గారు, డీటెయిల్స్ చెప్పండి. 10/8/1991 డేట్ ఆఫ్ బర్త్. 10/8/1991. సమయం సమయం మార్నింగ్ 5కి. మార్నింగ్ 5 AM. సిద్దిపేటలోనే జన్మించారా? ఊర్లో. అది ఓకే, సిద్దిపేట. ఏమిటి మళ్ళీ ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్? 10వ తారీఖు 8వ నెల 1991. ఒకటి. సమయం? పేరు కరుణాకర్. సమయం ఉదయం 5 గంటలకు. ఉదయం 5 గంటలు. ఓకే నాన్న, తెలియచేస్తాను. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రజాపతి నామ సంవత్సరము ఆషాఢ మాసంలో పుట్టావు నాన్న. ఇది తెలుగు ప్రకారంగా. అలాగే ఆ రోజు అమావాస్య, శనివారము, ఆశ్లేష నక్షత్రము, ఈ 3 కూడా మంచి కావు. ఎందుకంటే శనివారం, అమావాస్య అన్నది మంచిది కాదు. అలాగే ఈ రెండిటికి తోడు ఆశ్లేష నక్షత్రం 2వ పాదము, అలాగే కర్కాటక రాశి మీరు పుట్టినటువంటి నక్షత్రం. మీ జన్మనామం కూడా ఢిల్లీ రావు అని వస్తుంది. అంటే డు అక్షరాల మీద పేరు. నువ్వు జన్మించినటువంటి సమయాన్ని బట్టి నీకు చదువులో ఆటంకాలు జరిగి ఉండాలి కదా నాన్న? హలో, డిగ్రీ చదువుకున్నాను గురువు గారు. ఇంటర్లో డిగ్రీలో ఆటంకాలు ఏమైనా వచ్చాయా? ఆటంకాలు ఏం రాలేదు. మరి పర్వాలేదు. కానీ విద్యా ఉద్యోగ విషయాలలో కాస్త ఆటంకాలు కనపడుతున్నాయి. ఇదే కాకుండా వివాహ విషయంలో కూడా కాస్త నష్టాలున్నాయి. అంటే ఈ సమస్య విద్యా ఉద్యోగంలో కాకపోయినా వివాహ విషయంలోనైనా ఉండవచ్చు. కాబట్టి వీలైనంత వరకు తగిన జాగ్రత్త. అంటే వివాహం చేసుకున్నారా? కాలేదు గురువు గారు. ఆటంకాలు ఉన్నాయి. 91 అంటే ఇప్పటికే సుమారుగా ఏజ్ అయ్యింది కదా. అన్నిట్లోనూ ఆటంకాలే ఉన్నాయని చెప్పింది ఇదే. దానికి సంబంధించి మీరు ఏదైనా నీ జాతకాన్ని అంతా పూర్తిగా క్లియర్గా తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకోండి. వివాహం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అనగా 25లో అవుతుంది. చక్కగా వివాహం అయిన తర్వాత కూడా జీవితం అనేది ప్రశాంతంగా సాగడం కోసమే మీరు ఈ రెమెడీ చేసుకొని అలాగే వివాహం చేసుకోండి. మంచి జరుగుతుంది. శుభం. ఓకే గురువుగారు, అనంతపురం నుంచి మరో కాలర్ ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డీటెయిల్స్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి, మా కొడుకు గురించి తెలుసుకోవాలనుకున్నాం. అంటే లైవ్ లో ఇద్దరు గురించి కష్టం అండి. ఒకరి గురించి గురుగారు చెప్పే ప్రయత్నం చేస్తారు, ఒకరి గురించి అడగండి. రఘుదే మా కొడుకుదే చెప్తాం మేడం. ఓకే చెప్పండి. జూన్ 28. జూన్ 28. 1994 డేట్ ఆఫ్ బర్త్. ఏంటండి ఇయర్? 1994. సమయం అండి? మంత్. సమయం ఉదయం 5 గంటల 1 నిమిషానికి. ఉదయం 5 గంటల 1 నిమిషానికి. ఎన్నో తారీఖు? 25 అండి? 26? 28 జూన్. ఓకే అండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? లైఫ్ ఎట్లుంటుంది ఏమి అని తెలియచేస్తాను. హలో, ఆ, ఏంటి ఇప్పుడే నిద్ర లేసినట్టున్నారే? లేదండి, 4 గంటలకే లేస్తాను. సరే పర్వాలేదు. మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ భావనామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పుట్టాడు. అబ్బాయి పుట్టింది బహుళ పంచమి మంగళవారము శతభిష నక్షత్రంలో పుట్టాడు. కుంభరాశి. అబ్బాయి జన్మనామం వచ్చేసి సుబ్రహ్మణ్యం, అలా సూరి అనే పేరు వస్తుంది. ఏం పేరు పెట్టారు? మేము రాఘవేంద్ర స్వామికి మొక్కు వంటిమి, రాఘవేంద్ర అని పెట్టినాము. అబ్బాయికి చదువులో ఆటంకాలు ఉన్నాయి, విద్యలో ఆటంకాలు ఉన్నాయి, లేదంటే ఉద్యోగంలోనన్నా ఆటంకాలు ఉన్నాయి. ఈ అబ్బాయికి ఇంటర్ డిగ్రీలో ఏమైనా ఆటంకం వచ్చిందా? లేదు స్వామి, బాగా పాస్ అయినాడు. సంతోషం. ఉద్యోగం కూడా బాగా వచ్చింది. మంచిది. అయితే విద్యా ఉద్యోగ రీత్యా బాగున్నట్టయితే తనకు విదేశీ ఆనయం కూడా జరుగుతుంది. కానీ వివాహ విషయంలో మాత్రం కాస్త సమస్యలు ఉన్నాయనన్న. వివాహ విషయంలో ఏమన్నా ప్రయత్నం చేశారా? హలో, వివాహం అయ్యింది. ఏం సమస్యలు ఏం లేవు కదా? లేదు. అటైతే పర్వాలేదు. ఇంకా కూడా అంటే ఫ్యూచర్లో తనకు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చేసే ఉద్యోగంలో కానీ విద్యలో జరగలేదు కాబట్టి ఉద్యోగంలో ఫ్యూచర్లో కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వివాహ విషయంలో కూడా అంటే వివాహం అయిన తర్వాత కూడా కాస్త సమస్యలు ఉన్నాయి. ఈ రెండిటికి సంబంధించి రెమెడీ చేసుకోండి. ఫ్యూచర్లో నష్టం రాకుండా ముందు జాగ్రత్త పడడం అన్నమాట. అనగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి వీలైనంత వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం,
అట్లా ఒక 5 వారాలు అభిషేకం చేయించండి. చక్కగా తన సంసార జీవితంలో బాగుంటుంది. ఉద్యోగ విషయంలో కూడాను ఆటంకాలు లేకుండా బాగుంటుంది. సంతాన విషయంలో కూడాను చక్కగా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది నాన్న. శుభం. ధన్యవాదాలు గురుగారు. విధిరాత, తలరాత, అదేవిధంగా అదృష్టవంతులు, దురదృష్టవంతులకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. కాలర్స్కున్న సందేహాలు కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.